హే గాయ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మిర్చి బజ్జీ చేయబోతున్నాను. ఇప్పుడైతే మనము శనగపిండి వడలకి శనగపిండి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడైతే మనం వడలు మిరపకాయ బజ్జీలు రెడీ చేయడానికి శనగపిండి వేసుకుందాం. ఇందులోకి తగిన సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్, ఇప్పుడైతే కొంచెం వాము, కొద్దిగా వంట సోడా. ఇప్పుడు వీటిని అన్నిటినీ మిక్సింగ్ చేద్దాం. మిక్సింగ్ చేసి వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మిక్సింగ్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసి బజ్జీ బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. వాటర్ ఇప్పుడైతే ఇది ఉండలు లేకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బీట్ చేస్తే బజ్జీలు బాగా ఫ్లఫీగా వస్తాయి. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఎక్కువ నీళ్ళుగా ఉండకూడదు, ఎక్కువగా గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు ఆ చిన్న ఆనియన్స్ మనం చాప్ చేసుకోకుండా ఇందులో వేసి లాగుదాము. బాగా కట్ అయిపోతాయి. కట్ చేస్తే కళ్ళు మంట అవుతాయని ఈ ప్రోడక్ట్ తీసుకున్నా అనమాట. దీంట్లో వేసి కట్ చేస్తే కళ్ళు మంట అవ్వవు. ఈజీ ప్రాసెస్. ఇప్పుడు చూద్దాం ఇది ఎలా వచ్చిందో. చూడండి, వావ్, ఎంత ఈజీ కదా, కళ్ళు మంట ఉండదు. ఈ ఆనియనే కాదు, ఏదైనా వెజిటేబుల్, క్యారెట్, పచ్చిమిర్చి ఇలా వేసుకొని ఇలా చేసుకోవచ్చు. కీరకాయ చాప్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడైతే మనం మిర్చి బజ్జీ చేయడానికి స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేద్దాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. మిర్చి బజ్జీ మిర్చీలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడైతే ఈ ఆయిల్ని హీట్ అవ్వనిద్దాం. ఇప్పుడే పెట్టాము కదా, ఒక 5 మినిట్స్ లోపల ఇది వేడి అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిందా లేదా తెలుసుకోవడానికి మనం కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా, అది ఒక డ్రాప్ వేద్దాము. అలా పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ ఎక్కినట్టు. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. హే గాయ్స్, చూసారు కదా మన బజ్జీలు ఇలా రెడీ అయ్యాయి అన్నమాట. చూడండి, ఇలా రెడీ అయ్యి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో, చూడండి ఇంతకుముందు వేసినవి తీసేసుకుందాం. ఇప్పుడైతే వీటిని కట్ బజ్జీలు కొన్ని చేద్దాం. ఇప్పుడైతే కట్ బజ్జీ వేస్తున్నాను. బజ్జీల్ని కట్ చేసి మళ్ళీ ఆయిల్లో వేస్తున్నాను. ఇది కొంచెం రోస్ట్ చేయాలి. ఇప్పుడైతే మనం కొంచెం
ఆనియన్ బోండాలు వేద్దాం. వీటిని బోండాలు అంటారు, వడలు అంటారు. ఇప్పుడైతే మన ఆనియన్ బోండా రెడీ. చూడండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.